కోయిలగూడెంలో నూతన సంవత్సర వేడుకలు. కోయిలగూడెం మండలం కోయిలగూడెంలో వైసీపీ ఎంపీపీ ఆయన గంజి మాలరామారావు, ఏపీ స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ దేవి వారి స్వయగృహంలో ఈరోజు నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. కోయిలగూడెం మండలం కోయిలగూడెంలోని కార్యాలయంలో నూతన సంవత్సరం 2026 వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని 7 మండలాల నుండి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భారీ సంఖ్యలో హాజరై కోయిలగూడెం ఎంపీపీ, ఏపీ స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గంజి మాలదేవికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ రామారావు గారిని సాలువాలతో సత్కరించి పూలముక్కలు అందజేసి ఆత్మీయంగా అభినందించారు. అనంతరం రామారావు మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించబడినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, అధికారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రానున్న సంవత్సరంలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత అభివృద్ధి దిశగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కోయిలగూడెం మండలం ఎంపీపీ గంజిమల్ రామారావు గారు, అలాగే ఏపీ ఫుడ్ కమిషనర్ గంజిమల్ దేవి గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, నాయకులు, కార్యకర్తలు వచ్చి ఎంపీపీ గారికి, ఫుడ్ కమిషనర్ గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఇంట్లో మన సెక్యూరిటీ ఉంది. ఒకటేనే ఓకే థ్యాంక్ యూ సార్. మీ అందరికీ అలా ఉండండి. ఒకటేనే మీరు ఒంటి గంటలకు పోయినా నేను చెప్పు కదా అన్ని కూడా వెయిటింగ్ ల్యాండ్ రోజు ఎన్ని వస్తాడా అలా 10 కదండి. 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 10 కదండి
మీరు 1 గంటలకు పోయినా నేను మీకు చెప్పాను కదా అన్ని కూడా వెయిటింగ్ లేకపోతే రోజు ఎన్ని వస్తాడా తప్పదు కదండి.
సౌకర్యాలు బాగుంటాయి.